జై శ్రీరామ్. ఈ మధ్య మనకు మంచి క్యాష్ ఫ్లో కావాలంటే ఆగ్నేయంలో ఒక స్టిక్కర్ వేయండి. ఆ స్టిక్కర్ ద్వారా మంచి క్యాష్ ఫ్లో స్టార్ట్ అవుతుంది. ఇది వాస్తు రెమెడీ అని చెప్పాను. నేను వాస్తు కన్సల్టెంట్గా ఉన్నప్పుడు ఇండ్లకి వెళ్ళినప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని గమనించి క్యాష్ ఫ్లో ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి ఇటువంటి రెమెడీస్ నేను సజెస్ట్ చేసేవాడిని. నాకు రిజల్ట్స్ బాగా ఇచ్చాయి. అంటే కొంతమంది అడిగారు, మరి ఈ స్టిక్కర్లు ఎలా పనిచేస్తాయనేది, దీని వెనకాల ఉన్నటువంటి సైన్స్ ఏమన్నా ఉందా, ఇదేమిటి రెమెడీ అని అడిగారు. వివరిస్తాను ఉండండి. ఇక్కడ కూడా మైండ్ మీదే పనిచేస్తుంది ఇది. అంతకంటే ముందు మన ఎనర్జీ లెవెల్లో, మన ఎమోషన్ లెవెల్లో చాలా ఇంపాక్ట్ ఉంటుందని మనం ముందు తెలుసుకోవాలి. ఉదాహరణకు ఆసుపత్రిలో గ్రీన్ కలర్ కర్టెన్స్ ఎక్కువ వాడతారు. ఎందుకు? రెండు పర్పస్లు ఉన్నాయి. అది అంటే సర్జరీ చేసేటప్పుడు కంపల్సరీ సర్జరీలో గ్రీనే యూజ్ చేస్తారు. అది కేవలం ఒక ఫిజికల్ అడ్వాంటేజ్, అంటే బ్లడ్ దాని మీద పడినప్పుడు ఈజీగా కనపడుతుందని సర్జన్స్కి సర్జరీ చేసేటప్పుడు గ్రీనిష్గా ఉంటే వాళ్ళ కళ్ళు స్ట్రెయిన్ అవ్వకుండా ఉంటాయని. అది అక్కడ వరకు. మరి బెడ్స్, కర్టెన్స్ అన్నీ కూడా గ్రీన్గా ఉన్న కారణం ఏంటంటే గ్రీన్లో ఒక హీలింగ్ పవర్ ఉంటుంది, ఒక ప్లెజెంట్ ఫీల్ ఉంటుంది. ఎప్పుడైతే మనం గ్రీన్ కలర్ని ఎక్కువ చూస్తూ ఉంటామో అప్పుడు కొంత హీలింగ్ జరుగుతూ ఉంటుంది, మన వెల్బీయింగ్ బాగా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. ఇవి ఇచ్చేటటువంటి శక్తి గ్రీన్ కలర్కి ఉంది. ఈ విధంగా చూసుకుంటే ప్రతి కలర్కి ఒక ఎమోషను, ఒక ఎనర్జీ ఉంటుంది. బ్లూ కలర్ అనుకోండి, చాలా హ్యాపీ, జాయ్, లేకుంటే ఒక విన్నింగ్ స్పిరిట్ తీసుకొచ్చేది బ్లూ కలరు. రెడ్ కలరు చాలా ఎమోషనల్ గురి చేస్తూ ఉంటుంది. వైట్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఈ విధంగా ప్రతి కలర్కు ఒక ఎమోషన్ అటాచ్ అయి ఉంది. ఇది మీకు తెలిసినా తెలియకపోయినా, ఈ నాలెడ్జ్ లేదు, ఆ లేని వ్యక్తికి కాస్త బ్లూ కలర్ చూపెట్టండి, మంచి విన్నింగ్ స్పిరిట్ వస్తుంది. ఏదో గెలవాలి, సాధించాలి అన్నటువంటి తపన ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. వైట్ చూపించండి, చాలా పీస్ఫుల్గా తయారవుతూ ఉంటాడు. ఇది నాలెడ్జ్ ఏం అవసరం లేదు. కాబట్టి మన మైండ్ అలా చూడగానే కొన్ని కలర్లకి కొన్ని రకాలుగా స్పందిస్తూ ఉంటుంది. అంటే ఎమోషన్ లెవెల్లో జరిగేటటువంటి మార్పులు కొన్ని ఉంటాయి. కాబట్టి ఆ విధంగా మార్పులు జరుగుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు వాస్తులో ఏ విధంగా జరుగుతుంది అంటే, వాస్తులో ఒక మూలలో ఇంట్లో ఒక డిఫెక్ట్ ఉంది అనుకోండి, ఆ డిఫెక్ట్ మన మైండ్ మీద పనిచేస్తుంది ముందు. అంటే అక్కడ ఉన్నటువంటి ఎనర్జీ ఫీల్డ్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. అంటే 5 ఎలిమెంట్స్ ఉంటాయి ఇంట్లో. ఈ 5 ఎలిమెంట్స్ ఎప్పుడైతే కొంచెం ఇంబ్యాలెన్స్ అవుతాయో అక్కడ ఉన్నటువంటి మన మీద ఆ ఫీల్డ్ ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. మనలో కూడా 5 ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ 5 ఎలిమెంట్స్ మనలో కూడా ఇంబ్యాలెన్స్ అయ్యి మనం ఎమోషనల్గా తప్పుడు నిర్ణయాలు తీసుకోవడము, ఆవేశానికి గురి అవడము, ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అనారోగ్యానికి గురవడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ ఎనర్జీ ఫీల్డ్ ఈ ఎనర్జీ ఫీల్డ్ మీద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు స్టిక్కర్లు ఏం చేస్తాయి? ఉదాహరణకు ఒక రెడ్ స్టిక్కర్ అతికిచ్చామనుకోండి, అంటే ఫైర్ ఎనర్జీని పెంచుతుంది. ఇప్పుడు ఒక మూలలో ఆగ్నేయంలో ఫైర్ ఎనర్జీ వీక్గా ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, ఆ వీక్ అయినప్పుడు ఫైర్ ఎనర్జీ లెవెల్ బాగా ఇంట్లో తగ్గిపోతుంది. ఇంట్లో తగ్గిపోయినప్పుడు మనకు కూడా పెద్ద ఉత్సాహం ఉండదు, ఏదో సాధించాలన్న తపన ఉండదు, ఒక మోటివేషన్ ఉండదు, అలా ఉంటుంది ఇంట్లో. ఇప్పుడు ఈ రెడ్ కలర్ ఏం చేస్తుంది అంటే మనలో ఉన్నటువంటి ఫైర్ ఎనర్జీని పెంచుతుంది. ఏదో సాధించాలి, ఒక మోటివేషను, ఒక ఇన్స్పిరేషను, ఇవన్నీ మనకు తీసుకొస్తుంది కలర్. అదేవిధంగా ఒక షేప్ కూడా ఒక సిగ్నిఫికెన్స్ ఉంటుంది. ఇవన్నీ మనకు తెలిసి చేయొచ్చు, తెలియక చేయొచ్చు. కానీ దాన్ని మనం ఎక్స్పోజ్ చేయడం వల్ల, దాన్ని మనం చూడడం వల్ల మనకు సహజంగా అటువంటి ఎమోషన్స్ మనకు కలుగుతూ ఉంటాయి. మన ఆలోచనలు మారుతూ ఉంటాయి. అంటే ఎమోషన్ లెవెల్లో, ఎనర్జీ లెవెల్లో వాటి ఇంపాక్ట్ మన మీద ఉంటుంది. ఆ తర్వాత యాక్షన్ లెవెల్లో, భౌతిక స్థాయిలో మనకు కనబడుతూ ఉంటుంది. సరే, ఉదాహరణకు క్యామెల్ ఉంది. క్యామెల్ని ఎవరికైనా సపోర్ట్ లేకపోతే, నాకు సరైన సపోర్ట్ లేదు, నాకు తగినటువంటి మోటివేషన్ లేదు అని ఫీల్ అవుతూ ఉంటారో, అక్కడ ఇంట్లో మనము నైరుతిలో ఆ క్యామెల్ని, ఒక స్టిక్కర్ని అతికిస్తూ ఉంటాం. ఆ క్యామెల్ దేనికి సింబల్ అంటే గొప్ప సర్వైవల్. క్యామెల్ అంటే సర్వైవల్. అంటే ఈ నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా దాని మీద ఆ ఇంపాక్ట్ మన మీద ఉంటుంది. ఎడారిలో బతుకుతుంది ఇది నెల రోజుల పాటు నీళ్ళు తాగకుండా ఉండిపోగలదు. ఎటువంటి వాతావరణ పరిస్థితినైనా తట్టుకోగలిగే శక్తి క్యామెల్కి ఉంటుంది. కాబట్టి మనం పదే పదే క్యామెల్ చూడడం వల్ల మనలో ఉన్నటువంటి ఒక పవర్ పెరుగుతుంది. అంటే ఒక సర్వైవల్ పవర్ బాగా పెరుగుతుంది. నాకెవరు సపోర్ట్ లేదే అన్న బెంగ తగ్గిపోతుంది. నేను చాలా బలహీనంగా ఉన్నాను, నా ఆలోచనలు చాలా బలహీనంగా ఉన్నాయి అన్నటువంటి పోయి మనలో లేని ఉత్సాహం, ధైర్యం వస్తుంది.
కాబట్టి యజమానికి నైరుతిలో ఒక క్యామెల్ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఇదే విధంగా మనము ఉత్తరంలో ఒకటి పెడతాం, స్టిక్కర్ పెడతాము, వాయువుల్లో స్టిక్కర్ పెడతాము. ఈ స్టిక్కర్లు అన్నీ కూడా మనం పదే పదే దాన్ని చూడడం వల్ల అటువంటి ఎమోషన్, అటువంటి ఎనర్జీ లెవెల్స్ మన మీద పడి దాని ఇంపాక్ట్, పాజిటివ్ ఇంపాక్ట్ మన యాక్షన్స్లో ఉంటాయి. ఒకవేళ ఈ ఛానల్లో ఏదో లోపం ఉందనుకోండి, ఈ ఛానల్లో లోపం ఉండడం వల్ల మన బుర్ర సరిగా పనిచేయదు. ఇప్పుడు మనం ఇచ్చే రెమెడీ ఏం చేస్తుంది, అది బుర్ర బాగా పనిచేసేటటువంటి రెమెడీ మనం ఇస్తాం. కాబట్టి వాస్తులో ఇంట్లో ఉన్నటువంటి డిఫెక్ట్స్ మన మైండ్ మీద ఏ విధంగా పనిచేస్తుందో, మనం ఇచ్చే రెమెడీస్ మన మైండ్ మీద, అదే మైండ్ మీద చాలా పాజిటివ్గా పనిచేస్తూ ఉంటుంది. అది వచ్చే నెగిటివ్ ఇంపాక్ట్ ఇది కరెక్ట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి స్టిక్కర్లన్నీ కూడా సైంటిఫిక్గా కూడా చాలా ఎఫెక్టివ్గా, పవర్ఫుల్గా పనిచేస్తాయి. అందులో డౌట్ ఏం లేదు. మనకి లాజిక్ తెలియాల్సిన అవసరం లేదు. చూస్తూ ఉంటే మనకు తెలియకనే కొన్ని వస్తాయి. ఇప్పుడు చూడండి, కొంతమందికి ఒక సరైన అప్రోచ్ ఉండదు, ఒక స్ట్రాటజిక్ థింకింగ్ అంటాం, అది ఉండదు, సరైన ప్లానింగ్ ఉండదు. ప్లాన్ చేస్తారు, ఫెయిల్ అయిపోతూ ఉంటారు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళకి ఏం చెప్తామంటే, ఆ ఇంట్లో వెస్ట్ వీక్గా ఉంటే అటువంటి పరిస్థితి వస్తుంది. అక్కడ ఏం చేస్తామంటే, ఒక చెస్ బోర్డు లాంటి స్టిక్కర్ని అక్కడ అతికిస్తాం. చెస్ బోర్డు చూసినప్పుడు వాడికి ఎప్పుడు కూడా మీరు తెలిసి కానీ తెలియక కానీ పదే పదే ఆ చెస్ బోర్డు చూస్తూ ఉంటే ఒక స్ట్రాటజిక్ అప్రోచ్, ఒక వ్యూహము, ఒక ఎత్తు, పై ఎత్తు, ఇటువంటివన్నీ సహజంగా మనకు అబ్బుతూ ఉంటాయి. చెస్ బోర్డుకు ఉన్నటువంటి లక్షణం. కాబట్టి ఎవరికైనా ఇక్కడ వీక్గా ఉందనుకోండి, కరెక్ట్గా వెస్ట్ డైరెక్షన్లో, అంటే మనకు వెస్ట్ నుంచి వచ్చే ఎనర్జీ అది ఎప్పుడైతే లోపించిందో మనం ఈ స్టిక్కర్ ద్వారా ఆ ఎనర్జీని మళ్ళీ గెయిన్ చేస్తున్నామని దాని అర్థం. అందుకే వెస్ట్లోనే వేయాలి ఇక్కడ. సో వెస్ట్ పాయింట్లో తీసుకెళ్ళి చెస్ బోర్డు అనే స్టిక్కర్ని అతికిచ్చాము అనుకోండి, తరచూ దాన్ని చూస్తుంటే మనం కొంచెం స్ట్రాటజిక్గా తయారవుతాం. ఎత్తులు, పై ఎత్తులు, ప్లానింగ్ బాగా వర్కౌట్ అవుతూ ఉంటుంది. మన ప్లానింగ్లో క్వాలిటీ పెరుగుతుంది. కాబట్టి ప్రతి స్టిక్కర్ కానీ, ఒక సింబల్ కానీ, మనకు ఏదైనా ఆబ్జెక్ట్ కానీ ఏమి యూజ్ చేసినా దానికి సైంటిఫిక్ బేసు, సైంటిఫిక్ సిగ్నిఫికెన్స్ ఉంటుంది. కాబట్టి అది ఖచ్చితంగా మన మైండ్ మీద పనిచేస్తుంది. ఎనర్జీ లెవెల్లో, ఎమోషన్ లెవెల్లో పనిచేస్తాయి. దాని ద్వారా మనకి యాక్షన్ లెవెల్లో రిజల్ట్ కనబడుతూ ఉంటుంది. కాబట్టి అన్నీ కూడా సైంటిఫిక్కే, ఏది కొట్టిపోయాల్సిన అవసరం లేదు. స్వస్తి.